దహనం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో నిన్న సాయంత్రం ఒక లేఖ వచ్చింది మావోయిస్టుల నుంచి. ఆ లేఖలో క్లియర్‌గా అసలు 21st రోజు ఏం జరిగింది? ఎలా ఎన్‌కౌంటర్ జరిగింది? మరి నంబాల కేశవరావు మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎట్లా చనిపోయిండు? ఎట్లా చుట్టుముట్టిర్రు? ఎవరు కోవట్లుగా అక్కడ వ్యవహరించినటువంటి పూర్తి ఆ లేఖలో మనం పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ చూసాం. ఒకసారి ఇదే అంశం మీద డెప్త్‌గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శాంతి చర్చల వ్యవస్థాపక నేత, అదేవిధంగా మాజీ మావోయిస్టు, మరి కేంద్ర కమిటీ మెంబర్ జంపన్న గారు, జంపన్న గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జంపన్న గారు, నిన్న లేఖను చూస్తే మాత్రం క్లియర్‌గా మావోయిస్టులు క్లియర్‌గా అందులో మెన్షన్ చేసిర్రు. అక్కడ 21 నాడు ఎట్లా మరి ఎన్కౌంటర్ జరిగింది, అక్కడ నంబాలను ఎట్లా చంపిర్రు, మొత్తం 28 మంది చనిపోతే ఒకరిని మాతో పాటు ఆ డెడ్ బాడీని తీసుకుపోయినామని చెప్పడం కావచ్చు. ఈ లేఖను చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తాం? ఈ లేఖలో చాలా స్పష్టంగా వాళ్ళు అంటే బసవరాజు అంటే జనరల్ సెక్రటరీ ఆ మాడు గుట్ట లోపల ఉన్నాడనే విషయం వాళ్ళకు 6 నెలల నుండి వాళ్ళకు సమాచారం ఉంది. వాళ్ళకు సమాచారం పోయిందనే విషయం కూడా మావోయిస్టు పార్టీకి బసవరాజు కూడా తెలుసు. ఆ విషయం తెలుసు, తెలియకుంటే ఏమీ లేదు అది. అంటే అది దానికి కారణం అలానే స్పష్టం ఏం చేసిందంటే వాళ్ళు జనవరి ఫిబ్రవరిలో 6 నెలల నుంచి ఆ మాడుగుట్టల్లో వేరు దళాలు ఉంటాయి. దళాలు ఉన్నాయి, మిలిటరీ ఫార్మేషన్ సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో నుంచి కొంతమంది అక్కడో ఇక్కడో కొంతమంది వెళ్ళిపోవడం, వాళ్ళకు కూడా అంటే బసవరాజు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాడనే విషయం కూడా కొంతమంది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి చెప్పింది ఒకటి, అంటే లొంగిపోయి చెప్పిండ్రు. తర్వాత రెండవది ఏంటంటే ఈ కంపెనీ అంటే కంపెనీ 7 అంటారు కదని, అంటే బసవరాజు కోసం సెక్రటరీ కోసం ఒక రక్షణగా ఉన్న